అంటే మీరు అన్నట్లుగా ఒడిశాలో కోరాపుట్ కానీ లేదంటే మా పక్కన పోలీసు దాడులు కేవలం ఆయుధాల కోసమే దాడులు చేసాం, మనుషుల టార్గెట్ కాదు అనేది మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పార్టీ విధానం కూడా అదే విధంగా చెప్తున్నారు. కానీ బలిమల్ లాంటి ఘటన వాళ్ళు కూంబింగిల్ రిటర్న్ వస్తున్నప్పుడు రెండు వైపు నుంచి దాడి చేయడం, ఒకవేళ ఆయుధాల కోసం అనుకున్నప్పుడు దాదాపు 20 మంది గ్రేహౌండ్ కానిస్టేబుల్ మీద ఫైరింగ్ చేయడం, అది మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అంటే గ్రేహౌండ్స్ సంబంధించిందో అది అసలు ఆ గ్రేహౌండ్స్ ఏర్పడిందే పీపుల్స్ వారికి వ్యతిరేకంగా ఆ గ్రేహౌండ్స్ని ఏర్పాటు చేసారు. గ్రేహౌండ్స్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా గ్రేహౌండ్స్ పీపుల్స్ వారి పైన అనేక మంది దాడులు చేసింది, అనేక మంది చంపింది. అది వ్యక్తులుగా కొద్దిమంది వాళ్ళకు అసలు నక్సలైట్లు అంటే శత్రుత్వం లేకపోవచ్చు, ఉన్నవాళ్ళు. నేను వింటున్నది ఏంటంటే గ్రౌండ్స్లో ప్రతి కానిస్టేబుల్ నక్సలైట్లను చంపాలనేది ఏం లేదు, డ్యూటీలో భాగం కూడా వచ్చేవాళ్ళు ఉన్నది మాట వాస్తవమే. కానీ ఓవరాల్గా చూసినప్పుడు గ్రౌండ్స్ అనేది పీపుల్స్ వారికి వ్యతిరేకంగా నక్సలైట్ల వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ. ఆ గ్రౌండ్స్ ఏఓబీ లోపల కంటిన్యూ దాడులు చేస్తున్న నేపథ్యం లోపల అక్కడ అనేక మంది పార్టీ వ్యక్తులు కూడా చనిపోయిన నేపథ్యం లోపల వాళ్ళు చేసిండ్రు అనేది నేను ఉన్నది. దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడ చేసిండ్రు గ్రౌండ్స్ను. ఆయుధాల కోసం అనేది ఏం కాదు వాళ్ళు చేసింది, వాళ్ళు పార్టీ సైడ్ నుంచి కూడా ప్రకటించింది. మా ఆత్మరక్షణలో భాగంగా మా పైన దాడులకు వస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము చేసినామనే విషయాన్ని వాళ్ళు ఆ రోజు చెప్పిన విషయం అది. కానీ యుద్ధ నీతిలో చాలా స్పష్టంగా చెప్తుంటారు, యుద్ధంకి వచ్చినప్పుడు మాత్రం చేయాలి, శత్రువు మనకి కళ్ళం యుద్ధం తర్వాత టైం అయిపోయిన తర్వాత కనబడినప్పుడు కూడా ఫైరింగ్ చేయకూడదు అంటారు. ఇప్పుడు గ్రేహౌండ్స్ వాళ్ళు కూంబింగ్ చేసి రిటర్న్లో వస్తున్న టైంలో, సాయంత్రం టైంలో వాళ్ళు ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయని టైంలో మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఆ విధంగా ఫైర్ చేయడం అనేది యుద్ధ నీతి అనుకుంటారా? అంటే అది యుద్ధ నీత కాదా అనేది ఏందో ఎదుటి పక్షం ఏం చేస్తున్న దాన్ని బట్టి కూడా అది ఉంటుంది. అది అంటే ఎదుటి పక్షం పోలీసులు వివిధ సందర్భాల్లో పట ఇదే నదులపైన కూడా చేసినవి ఉన్నాయి. నేను ఇక్కడ ఈ ఘటనకు సంబంధించింది ఏంటిదని నేను మాట్లాడింది, కానీ జనరల్గా నేను చెప్పదలుచుకున్న విషయం అనేక సందర్భాల ఇప్పుడు నా పైన కూడా నేను ఒక సందర్భంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో చర్చలు అప్పుడు స్టార్ట్ అనుకున్నప్పుడు నేను జగిత్యాల నుంచి ఆదిలాబాద్ అడవిలోకి వస్తున్నాను. నేను గోదావరి నది పైన మా పని చేసారు, తెల్లారుతుండే మేము అప్పటికే పోలీసులు అక్కడ రెడీ ఉన్నారు, మా పని చేసారు. మేము తక్కువ నష్టపోలే కానీ తక్కువనే వచ్చినాం. అంటే ఇక్కడ అనేకమైన ఈ ఒక్కటి ఘటన కాదు, అనేకమైనవి కూడా అవకాశాన్ని వినియోగించుకుని నదులపైనే కావచ్చు లేదా రకరకాల సందర్భాల్లో కూడా పోలీసులు అది చేసినప్పుడు అక్కడ వాళ్ళు అంటే మీరు ఆ ఘటన కాకపోయినా జనరల్గా పోలీసులు మేమే దాడి చేశారు, అది యుద్ధ నీతి కాదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ మావోయిస్టు పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక యుద్ధ నీతి ఉంది కాబట్టి వాళ్ళు చేసే పని మావోయిస్టు పార్టీ సభ్యులు చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా పెద్దగా ఉండదు అనేది ఒక అభిప్రాయం. మేము ఆ కోణంలో అయితే ఎప్పుడు కూడా అంటే నీటిపైన ఓడలు వచ్చినప్పుడు చేయాలా వద్దనేది సమీక్ష ఇప్పటివరకు అయితే చేయలేదు, కాబట్టి దానిపైన ఇప్పుడు నేను ఏ కామెంట్ నేను చేయను. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.